శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి ప్రజల తరపున చంద్రబాబు గారికి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకలనే కాకుండా పలువురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు అయితేనేమి, హెల్త్ బాగాలేని వాళ్ళకి ఆర్థిక సాయం అయితేనేమి ఇవన్నీ చేయడం జరుగుతుంది పట్టణంలో. అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పలు కార్యక్రమాలు మదనపల్లిలో చేయడం జరుగుతుంది. కాంతాజ్ గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది, అక్కడ కూడా వెళ్ళొచ్చాం. ఎమ్మెల్యే గారు పలు కార్యక్రమాల్లో చేస్తున్నారు. సో ఇలాగే చంద్రబాబు గారు మరిన్ని పుట్టినరోజులు చాలా ఇలాగే సుఖ సంతోషాలతో గడుపుకోవాలని, ఎందుకంటే ఆయన చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది, ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, ఈ రాష్ట్ర యువతకు ఒక భవిష్యత్ అనేది ఉంటుంది. మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ లోకేష్ కొనిదల అమెరికా నుంచి వచ్చి ప్రతి పుట్టినరోజుకి ఆయన వల్ల పేదవారికి ఆర్థికంగా సాయం అందించడం అలవాటు. అందులో భాగంగా ఈరోజు పేదవారికి మదనపల్లిలో సుమారుగా ఒక 40 మందికి వారికి ఆర్థికంగా ఆదుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళ చదువుల కోసం, ఆరోగ్యంగా బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యానికి చూపించడానికి, అదేవిధంగా వాళ్ళ చదువుల కోసం ఆయన సొంత డబ్బులతో దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఆయన ఆర్థికంగా సంపాదించే దాంట్లో ఆర్థికంగా 40% ప్రజలకి ఇస్తున్నాడు. దాదాపు కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం కళ్ళారా చూసినాం. కొన్ని కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీకి కూడా ఆయన ఎనలేని సేవలు అందిస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఈరోజు పేద పిల్లలకు నిజంగా ఇటువంటి వాళ్ళు మా పార్టీలో ఉండడం నిజంగా మాకు కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయనకు చేదోడు వాదోడుకుండడం నిజంగా సంతోషంగా ఉంది. ఎవరికి రావు ఇటువంటి ఐడియాలు. సంతోషంగా ఆయన సంపాదించిన దాంట్లో డబ్బులు ఆర్థికంగా చేయి నుంచి ఇస్తా ఉంటాడు. పబ్లిసిటీ కూడా చేయడు ఆయనకి. నిజంగా చెప్పాలంటే ఈరోజు పేద పిల్లలందరికీ చూడండి, వీళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి సాయం అందించడం నిజంగా కొనేల లోకేష్ బాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీరు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు 100 సంవత్సరాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీకు దేవుడు వరాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీరు సాయం అందించాలి పిల్లలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, నిత్య కృషివల్యుడు మా బాస్ చంద్రబాబు నాయుడు సార్ గారి 75వ జన్మదిన సందర్భంగా ఎన్ఆర్ఐ లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే అన్నగారు పార్టీకి ఎన్నలేని సేవలు చేస్తున్నారు. మేము గత 15 సంవత్సరాలుగా కూడా అన్నగారిని మేము ఫాలో అవుతున్నాము. ఎవరైనా కార్యకర్త కష్టం వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళకి ఏదో విధంగా సాయం చేసి ముందుండే మా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా ముందుకు పోతాము అని చెప్పి, అలాగే పార్టీ కార్యక్రమాలతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొరకు ఎనలేని సేవలు అందిస్తున్న మా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డే జరుపుకోవడం శుభసూచకము. అలాగే పేద విద్యార్థులకైతేనేమి ఈరోజు స్కాలర్షిప్ రూపం అనేది కాకుండా కూడా తన వంతు సాయంగా ఈరోజు సహాయ సహకారాలు అందించినట్టు మరొకసారి అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. జై తెలుగుదేశం, జై లోకేష్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా మా ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ అన్న గారు పేద ప్రజలకు ఇక్కడ చదువుకు కానీ వాళ్ళకి ఆరోగ్యం కానీ ఆర్థిక సాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ తన వంతు సహాయం చేస్తూ, మొన్ననే మన వెల్పల్ వెంకటేష్ అనే కార్యకర్త ఏదో ఆర్థిక ఇబ్బందులతో కొంచెం డిస్టర్బ్ అయితే ఆయన కూడా పోయి ₹1,00,000 ఆర్థిక సాయం చేసి ఆయనకు ఆరోగ్యానికి సహాయపడిన అన్నగారికి మా కుటుంబం తరఫున చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్లు వస్తే కూడా ఆర్థికంగా ఎవరైనా పోటీ చేసే వాళ్లకు తన వంతు సహాయం చేసుకుంటారు అన్నగారు. ఇలాంటి వారు మా తెలుగుదేశం పార్టీలో మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారిని ఇంకా ప్రోత్సహించి
మరింత ఉన్నత స్థానానికి తీసుకొని పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. బాగా చదువుకోండి.